నాదంటే ఓకే. ఇప్పుడు నా దగ్గర పైసలు ఉంటాయి కానీ ఎప్పుడంటే సన్న బియ్యం తెప్పించుకుని తింటా. సన్న బియ్యం తినలేని ఒక ప్రజలు దొడ్డు బియ్యమే తింటున్నారు. సన్న బియ్యం తినే వాళ్ళ కోసం వాళ్ళ కోరిక నెరవేర్చాలని ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు. గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేశారు. ఆ శాఖ ఉత్తమ్ రెడ్డి గారు చూస్తున్నారు. సన్న బియ్యం నేను వచ్చే ముందే అడిగిన, సన్న బియ్యం మీద 2-3 విలేకరులతో మాట్లాడుకుంటూ వచ్చిన. లేదన్నా మా ఇళ్ళలో కూడా సన్న బియ్యం అన్నం తింటున్నారు అని అన్నాం. మా హరి కూడా చెప్పాడు, అన్న మా అమ్మ గజ్వేల్ ఉంటుంది, మా అమ్మకు సన్న బియ్యమే వస్తున్నాయి అని చెప్పాడు. ఆయన ఒకటి ఈక్వేషన్ చెప్పాడు హరి, అన్న నేనైతే హైదరాబాద్లో ఉంటా, మా అమ్మ అయితే గజ్వేల్ ఉంటుంది. తెలుసు కదా హరి, మన పిఆర్ హరి, కేసీఆర్ నియోజకవర్గం. ఏమన్నాడంటే, అన్న మా ఇంటికి సన్న బియ్యం వస్తున్నాయి, 200 యూనిట్లు ఫ్రీగా వస్తున్నాయి, 500 గ్యాస్ సిలిండర్ వస్తున్నది. మా అమ్మ ఇప్పుడు నేను మా అమ్మని కారు కారు అవసరం లేకుండా మా అమ్మ బస్సుకు వస్తుంది పోతుంది. మా కుటుంబంలో ఇన్ని ఫ్రీ నడుస్తున్నాయి అన్న, ఇట్లా ప్రతి ఇంట్లోకి ఇంతే కదా అని ఎగ్జాంపుల్ చెప్పాడు. మీరు కూడా అంతే కదా, నా పిల్లలు ఎక్కినా ఫ్రీ అనే. సన్న బియ్యం అనేది మాటలకే పరిమితం కాకుండా పకడ్బందీగా ఎక్కడ మళ్ళీ మిస్ఫేర్ కాకుండా మిస్టేక్ కాకుండా రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ రెడ్డి గారు పకడ్బందీగా ప్లాన్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ చేశారు.